రూపారాణికి ఎంగేజ్మెంట్ సారీ కొనడానికి బయటికి వెళ్తున్నారంట. షాపింగ్కి నన్ను కూడా రమ్మంటున్నారు. నువ్వు పాడడానికి వచ్చావు కాబట్టి నువ్వు పాడిన పాటనే రికార్డ్ చేస్తూ నేనే ఆ పాట పాడినట్టుగా ఆదిత్య వాళ్ళ నాన్నని నమ్మించగలిగాను. నన్ను ఇంత మోసం చేస్తుందా? నేను అస్సలు ఊహించలేదు. వెళ్తున్నావు, అసలు ఏమైంది? ఏం లేదు డాడీ, అర్జెంట్ పని ఉంది. ఇప్పుడే ఫ్రెండ్ కాల్ చేశాడు, వెళ్తున్నాను. ఏ పని లేదు. అఖిల్ బాబు అర్జెంట్ పని ఉందని వెళ్తున్నాడే కానీ ఆయనకే పని లేదు. నన్ను చూడడం ఇష్టం లేకే నా నుంచి తప్పించుకోవడానికే అఖిల్ బాబు ఏదో పని వంక పెట్టుకొని బయటికి వెళ్తున్నట్టున్నారు. అసలు ఏమైంది? అఖిల్ ఎందుకు కోపంగా వెళ్తున్నాడు? కళ్ళ ముందే ఏదో జరుగుతోంది, కానీ క్లారిటీగా అర్థం కావట్లేదే. ఇదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు దాని మూడ్ ఎలా ఉందో చూద్దాం. అమ్మా శ్యామా, మావయ్య, ఏం జరిగింది? అఖిల్ ఎందుకు అలా కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఏం లేదు ఐశ్వర్య, వాడికి ఏదో అర్జెంట్ పని ఉందట. ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాడు. మీరంతా కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు, కానీ అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఇప్పుడు ఐశ్వర్య ముందు శ్యామని అడగడం కరెక్ట్ కాదు, కానీ ఏదో జరిగింది. అదేంటో శ్యామని అడిగి తెలుసుకుంటాను. ఏంటి పిన్ని, ఇంత సడన్గా బయలుదేరతారంటారేంటి? పెళ్లి పనులు అనుకున్నారు కదా, ఇప్పుడు ఏమైందని వెళ్ళిపోతున్నారు? ఏమండి ఏమండి ఏమైంది వసంత? ఏమండి, గురువమ్మ రూపారాణి వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారండి. బట్టలు కూడా సర్దుకుంటున్నారు. ఏంటండి ఇది? నాకేమీ అర్థం కావట్లేదు. వాళ్ళు సడన్ గా వెళ్ళిపోతామంటున్నారు. వాళ్ళని ఎవరైనా ఏమైనా అన్నారా? మేమేమీ అనలేదు అత్తయ్య.
నేను వాళ్ళకి మాటిచ్చాను పెళ్లి జరిపిస్తానని. నాకెలాగూ ఆడపిల్లలు లేరు. రూపారాణి పెళ్లి మన చేతుల మీదుగా కన్యాదానం చేసి నా ముచ్చట తీర్చుకుందామని అనుకున్నాను. ఏంటండి మీరేం మాట్లాడరే? వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారండి. బలవంతంగా బాసికం కడితే ఉండదు వసంత. వాళ్ళకి అవసరం ఉంది, వచ్చారు. వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే వాళ్లను ఆపడం కరెక్ట్ కాదు. పోనీలే. అదేంటండి అలా మాట్లాడతారు? రూపారాణికి తండ్రి లేడు, మనకా ఆడపిల్ల లేదు. రూపారాణి పెళ్లి మన చేతుల మీదుగా జరిపిస్తే తనకి తండ్రి లేని లోటు, మనకి కూతురు లేని లోటు తీరిపోతుందని ఎంతో ఆశపడ్డాను కదండి. వాళ్ళిద్దరినీ ఉండమందామండి. వాళ్ళని ఎలాగైనా ఆపేద్దామండి. మామయ్య గారు, వాళ్ళని ఆపేద్దాం. అత్తయ్య గారు రూపారాణి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు. అత్తయ్య గారు మాటిచ్చారు అంటే మనం అందరం మాటిచ్చినట్టే కదా మామయ్య గారు. అత్తయ్య గారు ఇచ్చిన మాట కోసమైనా రూపారాణి పెళ్లి మన ఇంట్లోనే జరగాలి. ఎలా ఆపుదాం అనుకుంటున్నావు శ్యామా? వాళ్ళకి ఇష్టం లేదు, మేం వెళ్ళిపోతామని వాళ్లే అంటున్నప్పుడు మనం బలవంతంగా ఆపి ఈ పెళ్లి జరిపిస్తామా చెప్పు? ఏమండి, మీరొక్క మాట ఉండమని చెప్పండి, వాళ్ళు ఆగిపోతారు. అవును మామయ్య గారు, వాళ్ళని ఆపుదాం. శ్యామా, ఆయన ఒప్పుకున్నట్లే. మనం వెళ్ళి ఈయనుండమని చెప్పారని వాళ్ళని ఆపుదాం. పద రా. ఎవరో పెళ్లికి వీళ్ళ హడావిడేంటో నాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది. వసంత, నువ్వు పాముల్ని పక్కన పెట్టుకుని చేరదిద్దామని చూస్తున్నావు. కానీ గురువమ్మ, రూపారాణి సాయం చేసిన వారికే ద్రోహం చేసే మనస్తత్వాలున్నవాళ్లు. ఇప్పుడు నీకు నిజం చెప్దామని నాకు అనిపించినా నిజం చెప్పాక ఏం జరుగుతుందోనన్న కారణంతో ఆగిపోవాల్సి వస్తుంది. చూడండి అత్తయ్య, నేనెంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతామంటూ బట్టలు సర్దేసుకుంటున్నారు. మా వల్ల నీకేదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించు శ్యామా, మేం వెళ్ళిపోతున్నాం. అలా ఎలా వెళ్ళిపోతారు గురువమ్మ? అత్తయ్య గారి కోసమైనా ఉండండి. అవును వదినా, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. పీటల మీద కూర్చొని నేను మా వారు కన్యాదానం చేస్తామని మాటిచ్చాం కదా, ఇక్కడే ఉండండి వదినా. నేను చేసిన హడావిడికి మీరంతా దిగొస్తారని నాకు ముందే తెలుసు. అందుకే నేనిలా వెళ్ళిపోతానని నాటకం ఆడాను. వదినా, మీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. మీరిక్కడే ఉండండి. అయ్యో, మీరంతలా చెప్పాలా వదినా? మీ మాట అన్నయ్య మాట కాదని నేనెలా అనగలను? అందులో మా శ్యామ కూడా వచ్చి ఉండమని చెప్పాక మేమింకెలా వెళ్తాం? నేను రూపా ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటామండి. ఏం లేదు డాడీ,
అర్జెంట్ పని ఉంది. ఇప్పుడే ఫ్రెండ్ కాల్ చేశాడు, వెళ్తున్నాను. అఖిల్కి శ్యామకి మధ్య ఏం జరిగి ఉంటుంది? శ్యామని ఒంటరిగా అడిగి తెలుసుకుందాం అనుకుంటే వీలు కుదరడం లేదు. అయినా అఖిల్కి నాతో చెప్పకూడనంత అర్జెంటు పని ఏముంది? అసలు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇప్పుడు నేను మనసు లేని మనిషిని, అంటే ప్రాణం ఉన్న శవాన్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఆ ఇంటికి కోడలుగా, నా భార్యగానో కాదు, నా శత్రువుగా. ఈ టైంలో శ్యామ ఎక్కడుందేంటి? అమ్మా శ్యామ, శ్యామ, శ్యామ. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అసలు ఏం జరిగింది? కష్టం కడుపులో దాచుకుంటే భారం అవుతుందమ్మా. ఇంకొకరితో పంచుకుంటే తేలికవుతుంది. ఏం జరిగిందో చెప్పు శ్యామ. అమ్మా శ్యామ, నిన్ను కోడలిగా కాదమ్మా, నా కూతురుగా భావిస్తున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? అఖిల్ ఎందుకో నిన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నాడు అనిపిస్తోంది. ఏం జరిగిందో చెప్పమ్మా ప్లీజ్. ఆయనకి నిజం తెలిసిపోయింది మావయ్య గారు. నేనే ఆయనకి నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఎప్పటికప్పుడు పరిస్థితులు నిజాన్ని కప్పేస్తూ కాలాన్ని ముందుకు నడిపించాయి. ఇప్పుడు ఆయనకై ఆయనే నిజాన్ని తెలుసుకునేలా చేశాయి. అఖిల్ బాబు దృష్టిలో నన్ను అబద్ధాల కోరని చేశాయి. నాకేం చేయాలో తోచడం లేదు మామయ్య గారు. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. కనీసం నా మొహం చూడ్డానికి కూడా అఖిల్ బాబు ఇష్టపడ్డం లేదు మామయ్య గారు. ఇప్పుడు అఖిల్ బాబు మనసులో నా మీదున్న ద్వేషం నా జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఆయన జీవితంలో నన్ను ఉండనిస్తారో లేదో కూడా నాకు తెలియడం లేదు మామయ్య గారు. అమ్మా శ్యామ, నువ్వేం బాధపడకమ్మా. అఖిల్ మనసులో నీ మీదున్నది అపోహ మాత్రమే. అపోహకి
నాకు తెలియకుండా శ్యామ నన్ను ఇంత మోసం చేస్తుందా? ఏమైంది మామయ్య గారు? నాట్ రీచబుల్ వస్తోందమ్మా. ఆఫీస్కి ఫోన్ చేస్తాను. పదమ్మా, పద రా. అఖిల్ బాబు ఇంకా రాలేదేంటి? రాత్రంతా ఎక్కడికి వెళ్ళుంటారు? అసలు ఎక్కడుండి ఉంటారు? అమ్మా శ్యామ, అఖిల్ వచ్చాడా? రాలేదు మామయ్య గారు. వాడి కోసం చూసి చూసి ఇప్పుడే కళ్ళు మూతలు పడ్డాయమ్మా. మీకు నిద్రైనా వచ్చింది మామయ్య గారు, నాకు అది కూడా రాలేదు. హలో సార్, మన అఖిల్ బాబు కార్ని ఒక గెస్ట్ హౌస్ దగ్గర చూశాను సార్. అవునా? ఏ గెస్ట్ హౌస్? ఎక్కడా? ఇక్కడ చిత్రమందిర్ దగ్గర ఉన్న పక్క గెస్ట్ హౌస్ సార్. నేను అలా వెళ్తుంటే చూశాను సార్. మీరు తొందరగా రండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది మామయ్య? అఖిల్ ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. అవునా? పదండి మామయ్య, వెళ్ళి అఖిల్ బాబుని తీసుకొద్దాం. అలాగేనమ్మా. ఏంటండి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పని ఉంది వసంత, ఇప్పుడే వచ్చేస్తాం. శ్యామ, నువ్వు రామ్మా. ఏం పనండి? అడుగుతుంటే చెప్పకుండా వెళ్తున్నారే? అబ్బా, ఇప్పుడు ఆ వివరాలన్నీ ఏవి అడక్కు. శ్యామ, నువ్వు పదమ్మా. ఏమండి? ఏం జరిగింది వదినా? ఏమో వదినా, ఏం జరిగిందో నాకు చెప్పనేలేదు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పకుండానే వెళ్తున్నారు. మీకు చెప్పాల్సిందైతే మీకు చెప్తారు కదా వదినా. అమ్మా, శ్యామ గురించి మనమే చెప్పేద్దామా? ఈ వసంత ఆ శ్యామని మెడబట్టుకుని బయటికి తోసేస్తుంది. వద్దు రూపా. ఇప్పుడు అఖిల్ మనసులో ఏముందో, అతనేం ఆలోచిస్తున్నాడో, ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో మనకి తెలియందే మనం తొందరపడకూడదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే తర్వాత మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. అసలే నిన్ను పెళ్లి చేసుకోబోయే ఆ ఆదిత్య బాబు అఖిల్కి ఫ్రెండ్. అతను కూడా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. నువ్వెప్పుడు ఇలాంటి తొందరపాటు పనులు చెయ్యొద్దు, ఓకేనా? అలాగే మమ్మీ. ఆ శ్యామకి
ఈ మధ్య కొవ్వు బాగా పెరిగిపోయింది మమ్మీ.